గణేశాయ నమః, గాయత్రీదేవ్యే నమః, మహాసరస్వత్యే నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీ అందరికీ ఆరోగ్యం కలగాలి అని, అలాగే సకల కార్యాలు దిగ్విజయం అవ్వాలి అని, అలాగే సకలైశ్వర్య భోగభాగ్యాలతో తొలతూగాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థన చేస్తూ, అలాగే గత సంవత్సరం మేము చెప్పినటువంటి ఫలితాలు చాలా దగ్గరగా రావడము, ఇప్పటికీ కూడా ఫలితాలు యూట్యూబ్లో ఉంటాయి. కావాలంటే మీరు సంవత్సరం గడిచింది కాబట్టి ఒకసారి చూసుకోండి. ఆ ఫలితాలు మీకు చాలా దగ్గరగా ఉంటాయి అని చాలామంది ఈ విషయాన్ని నాకు చాలా ఫోన్ చేసి తెలియజేశారు. అయితే దానికి సంతోషించి ఈ సంవత్సరం ఇంకా దగ్గరగా మీకు ఈ యొక్క ఉగాది ఫలితాలు అందించాలి అన్న సదుద్దేశంతో ఎంతో శ్రమపడి ఈ ఫలితాలు మీకు అందించే ప్రయత్నాన్ని చేస్తున్నాం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా ప్రేక్షకుల్ని కోరుతూ, అయితే ప్రతి సంవత్సరం చెప్పినట్టుగానే చిన్న గమనిక ఏమిటంటే, ఈ ఉగాది ఫలితాలు వినే ముందర ఆదాయ వ్యయాలు అలాగే రాజపూజ్య అవమానాలు చెబుతూ ఉంటాం. ఇక్కడ చాలామందికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. పాత వాళ్ళకైతే తెలుసు, కానీ పాత వాళ్ళకి ప్రతి సంవత్సరం చెబుతూ ఉంటాను. కొత్తగా వినే వాళ్ళ కోసం మళ్ళీ చెబుతున్నాను. ఏమిటంటే కనుక, ఈ ఆదాయ వ్యయాలని రాజపూజ్య అవమానాలని ఏ రకంగా చూడాలండి అంటే కనుక, సాధారణంగా ఆదాయం 4 వ్యయం 8 అని ఉందనుకోండి. ఏమంటే గురువుగారు 4 రూపాయలు సంపాదించి 8 రూపాయలు ఎలా ఖర్చు పెడతారండి అని అనుమానాలు వస్తూ ఉంటాయి కొంతమందికి. దీని అర్థం ఏమిటి అన్నట్లయితే కనుక, 4 రూపాయలు సంపాదించి 8 రూపాయలు ఎలా ఖర్చు పెడతావంటే, మిగతా 4 రూపాయలు అప్పు తెచ్చుకుని మరీ ఖర్చు పెడతావయ్యా. అంటే ఇల్లు కొనడం కానీ, భూములు కొనడం కానీ, లేదా అప్పు చేసి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ కానీ, ఫ్యాక్టరీ కానీ పెట్టడం కానీ, లేదా కొత్త వ్యాపారం పెట్టడం కానీ, ఏదో రకంగా అప్పు చేసైనా సరే నీ వృద్ధిని ఏదైతే ఉందో పెట్టుబడి పెడతావయ్యా అని చెప్పి దాంట్లో ఉండే అర్థం. అలాగే రాజపూజ్యం 3 అవమానం 6 అన్నారనుకోండి. ఏమండి, 3 మెచ్చుకుని 6 తిడతారా అండి అని అర్థం కాదు అక్కడ. దీని అర్థం ఏమిటంటే కనుక, 3 మీరు ఎదుగుతుంటే చూసి ఆనందించే వాళ్ళు ఉంటే, 6 మీరు ఎదుగుతుంటే మిమ్మల్ని పాడు చేద్దామని చూసేవాళ్ళు, వెన్నుపోట్లు పొడిచేవారు, నష్టపరిచేవారు, ఈర్ష్య, ద్వేషము, అసూయతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారయ్యా. చాలా జాగ్రత్తగా ఉండు, నరదిష్టి నరకోశ ఎక్కువగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండు అని చెప్పడంలో ఉండేటటువంటి అర్థం అది. కాబట్టి రాజపూజ్య ఈ యొక్క ఆదాయ వ్యయాలని, రాజపూజ్య అవమానాలని ఈ రకంగా మీరు అర్థం చేసుకోవాల్సిందిగా ముందుగా విశ్లేషణగా తెలియజేస్తూ, ఇప్పుడు మనం 12 రాశుల వారికి కూడా ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి ఉగాది సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం. అయితే ఎవరెవరు ఈ వృశ్చిక రాశిలో వస్తారు అన్నట్లయితే కనుక, విశాఖ నక్షత్రం 4వ పాదం వారు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు కూడా ఈ యొక్క వృశ్చిక రాశిలోకి వస్తారు. అయితే పేరును బట్టి చూసుకునేటటువంటి వారు, మీ పేరులో మొట్టమొదటి అక్షరం తో, నా, ని, ను, నే, నో, యా, యా, యు ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే కనుక మీరందరూ కూడా వృశ్చిక రాశిలోకి వస్తారు. కాబట్టి వృశ్చిక రాశిని చూసుకోండి. అయితే ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14గా ఉండబోతోంది. కాబట్టి ఈ సంవత్సరం డబ్బుల విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే సంపాదన కొంచెం బాగానే ఉన్నా కూడా దానికన్నా ఎక్కువ స్థాయిలో ఖర్చు కనపడుతోంది. అయితే కంగారు పడవలసినటువంటి అవసరం అయితే లేదు. మీరు దుబారా ఖర్చులు చాలా శాతం తగ్గించుకోవాలి. వేస్టేజ్ ఖర్చులు కానీ, లేదా అనవసరమైనటువంటి వ్యామోహాలకు కానీ కొంచెం తగ్గించుకునే ప్రయత్నం చేసుకోవడం మంచిది. ముఖ్యమైన గృహ నిర్మాణాలు కానీ, వాహనాలు కొనుగోలు చేయడానికి కానీ, లేదా ఫ్యాక్టరీలో ఇండస్ట్రీలో పెట్టడానికి కానీ, వ్యవసాయానికి కానీ, లేకపోతే కనుక ఏదైనా చిన్న చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో వ్యాపారాల్లో పెట్టడానికో కానీ, ఇలాంటి వాటికన్నిటికీ కూడా మీరు డబ్బులు ఖర్చు పెట్టడం, వాటి కోసం అప్పు చేయడం వల్ల మాత్రం చక్కగా లాభాన్ని పొందగలుగుతారు. రాబోయేటటువంటి రోజుల్లో వీటి వల్ల విపరీతమైనటువంటి ఐశ్వర్యాన్ని కూడా మీరు చూడబోతున్నారు. కాబట్టి ఏదో ఆదాయం తక్కువగా ఉంది, ఖర్చు ఎక్కువగా ఉందని కంగారు పడకండి. అప్పు చేసి మరీ మంచి పెట్టుబడులు పెట్టి మంచి స్థాయిలోకి వెళ్ళేటటువంటి పనులే చేస్తారు. ఈ సంవత్సరం మీరు రుణాలు తీర్చడానికి చాలా ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. చాలా శాతం అప్పుల బాధల నుంచి బయటపడతారు. కొత్త రుణాలు అవసరమైతే తీసుకుని వాటిని చక్కని పెట్టుబడులుగా మలుచుకుని వ్యాపార వృద్ధిని అయితే సాధించుకోగలుగుతారని కూడా చెప్పచ్చు. మీరు అనుకున్న పనులు కానీ, ఆర్థికంగా మీరు ఏ స్థాయికి వెళ్ళాలనుకుంటున్నారో ఆ స్థాయికి వెళ్ళడానికి చాలా కష్టపడతారు ఈ సంవత్సరం. కాకపోతే మీరు అనుకున్నంత గ్రోత్ లేకపోయినా కూడా ఈ సంవత్సరం క్రితం సంవత్సరం కన్నా గ్రోత్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఆర్థికంగా ఎదుగుదల అయితే బాగుంటుంది. చక్కని భూములు కొనడం కానీ, ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, పాలసీలు కట్టడం కానీ, ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడం కానీ, లేదా ఏదైనా ప్రాపర్టీస్ కొనడం కానీ చేసే అవకాశాలు, బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశాలు కూడా కొంచెం ఎక్కువగానే కనపడుతుంది ఈ రకంగా చూసుకున్నట్లయితే. ఇక రాజపూజ్యం 4, అవమానం 5గా ఉండబోతోంది. దీన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే కనుక కొంచెం ప్రపంచంలో ఉండేటటువంటి బాహ్య ప్రపంచంలో ఉండేటటువంటి మనుషుల యొక్క ఏడుపు,
నరదిష్టి నరఘోష విపరీతంగా ఉంటాయి. అలాగే మీరు ఎదిగి దానికన్నా అవతల వాళ్ళు ఇంకా ఏదో సంపాదించేస్తున్నాడు, వీడేదో కోట్లు సంపాదించేస్తున్నాడు అనేటటువంటి నానుడు పడిపోతుంటుంది. అలాగే మీరు అప్పు చేసుకున్నా కూడా వీడికి ఏదో అడ్డంగా వచ్చేస్తుందిరా, అడ్డంగా సంపాదించేస్తున్నాడు రా అనేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి అలాంటివి ఏవి పట్టించుకోకండి. చాలామంది ఏమనుకుంటారంటే కనుక ఎవరో ఏడు చేస్తున్నారు కదా అని చెప్పేసి వాడు తినడం మానేస్తాడు. తప్పది. ఎవడో ఏడుస్తున్నాడంటే ఏడ్చేవాడు ఏడుస్తూనే ఉంటాడు. మనం బట్టలు వేసుకుని ఏడుస్తాడు, వేసుకోకపోయినా ఏడుస్తాడు. కారు మీద వెళ్ళినా ఏడుస్తాడు, బండి మీద వెళ్ళినా ఏడుస్తాడు, ఆఖరికి నడిచి మీద వెళ్ళినా కూడా ఏడుస్తాడు. ఏమని వాడికి కారులో ఉన్న వాహనాలు ఉన్నా సరే నడుచుకుంటూ వెళ్తున్నాడు చూడ డబ్బులు మిగిలి చేసుకోవడానికి అంటారు. కాబట్టి ఎవడో ఏడుస్తున్నాడు, ఎవడో ఏదో అనుకుంటున్నాడు అంటూ మీ జీవితాన్ని మార్చుకోకండి. చాలామంది అనుకుంటూ ఉంటారు ఏడు చేస్తున్నారు కదా అని చెప్పేసి అనుభవించడం మానేస్తారు. తప్పది. ఇప్పుడు రిలయన్స్ అంబానీ లాంటి వాళ్ళు చూసి ఎంతోమంది ఏడుస్తారు. ఆయన అనుభవించడం మానేస్తున్నాడా, బిల్డింగ్లు కట్టుకోవడం మానేస్తున్నాడా, దానివల్ల వాళ్ళు ఏమైనా పతనం అయిపోయారా? కాబట్టి ఇవన్నీ కూడా అక్కర్లేని మూఢనమ్మకాల సెంటిమెంట్లు. అవన్నీ తీసేసి ఎవరో ఏడుపు గురించి వదిలేయండి. ఈర్ష్య, ద్వేషం, అసూయతోడు కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. కాకపోతే నమ్మక ద్రోహాలు, వెన్నుపోట్లు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. ఎవరిని నమ్మకండి, సొంత వారిని కూడా నమ్మకండి. ఈ యొక్క సంవత్సరం అంతా కూడాను అతి జాగ్రత్తగా వ్యవహరించండి. ఎందుకంటే ఈ సంవత్సరం ముఖ్యంగా వెన్నుపోట్లు, అలాగే కొంచెం పైన ఎదురుగుండా మంచిగా మాట్లాడి వెనకాల మీ గురించి చెడ్డగా మాట్లాడేటటువంటి వారు ఎక్కువైపోతుంటారు. కాబట్టి అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. ఎవరో పొగిడేశారు కదా అని చెప్పేసి పొంగిపోకండి. ఎవరో తిట్టేశారు కదా అని కృంగిపోకండి. రెండింటిని కూడా తీసుకోకండి మైండ్లోంచి. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. తద్వారా ఈ యొక్క సంవత్సరం రాజపూజ్యాపమానాల యొక్క ప్రభావం మీ మీద పడకుండా ఉంటుంది అని తెలియజేస్తూ, ఏది ఏమైనా కూడా ఈ సంవత్సరం కొంచెం చెడ్డ పేరు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి వ్యామోహాలకి దూరంగా ఉండండి. స్త్రీ పురుష వ్యామోహాలకి, వివాహేతర సంబంధాలకి, అక్రమ సంబంధాలకి, అన్యాయపు ధనార్జనకి, లేదా కొన్ని రకాల అంటే ఎక్కువ మోసం చేసి డబ్బులు సంపాదించడాలు, ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉండండి. ఎందుకంటే కనుక ఈ సంవత్సరం పట్టబయలైపోయేలా ఉన్నారు. అంటే పోలీస్ కేసులు అయిపోవడం, కోర్టు కేసుల్లో వెళ్ళిపోవడం, లేదా నవ్వులు పాలవడం, పేపర్లో పడడం, లేకపోతే సోషల్ మీడియాలో ఎక్కేయడం, ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. తద్వారా మీరు కొంచెం ఇబ్బంది పడతారు. కాబట్టి చాలా జాగ్రత్త. అందులో స్త్రీలు ముఖ్యంగా పరపురుష వ్యామోహాలకు దూరంగా ఉండండి. లేనిపోని వ్యవహారాలు జరగడం, మీరు అనవసరంగా అబాస్పాలవడం జరిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉండి జాగ్రత్తగా మీ పని మీరు చేసుకుంటూ ధర్మంగా, న్యాయంగా, సమర్థవంతంగా ఉన్నట్లయితే కనుక ఎవ్వరూ మిమ్మల్ని ఏమీ చేయలేరు ఈ సంవత్సరం. కాబట్టి కుదిరితే కనుక ఆధ్యాత్మిక చింతన పెంచుకోండి. అతి జాగ్రత్తగా ప్రతిరోజు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే ఈ సంవత్సరం మీరు మంచి స్థాయిలోకి వెళతారు. అయితే ప్రధానంగా గ్రహస్థితిని మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఈ రాశి వారికి మే 1వ తారీఖు నుండి సంవత్సరం చివరి వరకు కూడా కళత్ర స్థానముందు గురుడు తామ్రమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రకంగా ఒక రంగం చెప్పాలంటే గురుడు బ్రహ్మాండమైన యోగాన్ని ఇస్తాడు. మీకు ఏ తిరుగులేదు అసలు. కాకపోతే శనీశ్వరుడు ఈ సంవత్సరం అంతా కూడా చతుర్థ స్థానముందు సువర్ణమూర్తిగా ఉంటాడు. అయినా కూడా కొంచెం అర్ధాష్టమ శని ప్రభావం ఉండిపోతుంది. కాబట్టి ఏదైనా సరే మిశ్రమ ఫలితాన్ని కలగజేస్తాడని అర్థం చేసుకోవాలి. ఇక రాహుకేతువులు సంవత్సరం ప్రారంభం నుండి చివరి వరకు కూడా పంచమ ఏకాదశ స్థానంలో తామ్రమూర్తిగా సంచరిస్తూ ఉన్నారు. అయితే ఏది ఏమైనా కూడా ఈ సంవత్సరం గురుబలం బాగుండడం కారణం చేత చాలా రకాల పరిస్థితుల నుంచి మంచి స్థాయిలోకి వెళ్తారు మీరు. అయితే ఈ సంవత్సరం నవంబర్ నుంచి, అంటే నవంబర్ చివరి నుంచి డిసెంబర్ మాసార్థం వరకు కూడా ఇంచుమించు 15వ తారీఖుల వరకు కూడా కొంచెం బుధుడు వక్రగతిని పొందే సమయంలో మాత్రం కొంచెం ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ఈ డేట్లు గుర్తుపెట్టుకోండి. ఆ సమయంలో డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండండి, హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండండి, ప్రయాణాల విషయంలో పరమ జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ప్రమాదాలు, వాహన ప్రమాదాలు, యాక్సిడెంట్లు, హాస్పిటల్ పాలవడాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ఆ సమయంలో దూర ప్రయాణాలు చేయకండి. జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే కనుక కొంచెం ఆ సమయంలో జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ధన నష్టం లేకుండా, అనారోగ్య సమస్యలు లేకుండా, ప్రమాదాలు లేకుండా ఉండగలుగుతారు. ఏదేమైనా ఈ సంవత్సరం కొంచెం అర్ధాష్టమ శని ప్రభావం మాత్రం కొంచెం కనబడుతూ ఉంది. కాబట్టి ఆరోగ్యం పట్ల, హెల్త్ పట్ల, ముఖ్యంగా డబ్బుల పట్ల, మనుషుల పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబంలో అతి జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే కుటుంబ సభ్యుల మధ్య విరోధాలు, గొడవలు, తగాదాలు, మనస్పర్ధలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఆ విషయంలో జాగ్రత్త తీసుకున్నట్లయితే మిగతా అన్ని విషయాల్లోనూ కూడా మంచి స్థాయిలోకి వెళ్ళే అవకాశాలే కనపడుతున్నాయి. కాబట్టి కంగారేం పడక్కర్లేదు. నాట్ బ్యాడ్. ఎందుకంటే ఈ సంవత్సరం మరీ అంత దారుణమైన ఫలితాలు అయితే లేవు. గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితాలే కనపడుతున్నాయి. కాకపోతే మరీ అంత అద్భుతమైతే కాదు. కానీ మిశ్రమంగా పోల్చి చూసుకున్నట్లయితే మిశ్రమం కన్నా ఎక్కువ, అంటే చూడండి అబోవ్ యావరేజ్ అంటారు చూసారు, అలాగనమాట. ఏదైనా ఉద్యోగపరంగా కూడా మంచి అవకాశాలు అయితే వస్తాయి. కాకపోతే కొంతమందికి ఉద్యోగాలు కొంతకాలం పోవడం, అంటే 2-3 నెలల గ్యాప్ రావడం, మళ్ళీ కొత్త ఉద్యోగాలు వెతుక్కోవడం, ఇలాంటి పరిస్థితుల పరిణామాలు మాత్రం ఉంటాయి. ఆ సమయంలో కంగారు పడకండి, ఓర్పుగా ఉండండి, మళ్ళీ ప్రయత్నం చేయండి, పట్టుదలతో ప్రయత్నం చేయండి, మీకు ఉద్యోగాలు వస్తాయి. అలాగే విదేశాల్లో ఉండే వాళ్ళు కూడా సడన్గా ఉద్యోగాలు పోవడం, మళ్ళీ ఇంక ఉద్యోగం రాదేమో అని భయపడడం,
ఇంకా ఉద్యోగం లేకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలేమో అనే స్థితులు రావడం, ఇలా కొంచెం టెన్షను, ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. కాబట్టి కొంచెం ఆ సమయంలో జాగ్రత్త తీసుకోవడం, ఆధ్యాత్మిక చింతనతో ఉండడం, లేదా అవసరమైతే జాతకాలు చూపించుకుని పరిహారాలు చేసుకోవడం, ఇలాంటివి కొంచెం చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక ఉద్యోగ గండాలు లేకుండా ఉంటాయి. ఈ సంవత్సరం ఉద్యోగాలు మారవలసిన స్థితులు ఎక్కువగా ఉంటాయి. ప్రైవేట్ రంగాల వారికి కొత్త ఉద్యోగాలు వెతుక్కోవాల్సిన స్థితులు వస్తూ ఉంటాయి. ఉద్యోగాలు మారడం వల్ల లబ్ధి కోసం మారుతూ ఉంటారు, ఇంక్రిమెంట్ల కోసం, ప్రమోషన్ల కోసం, లేదా అనేక రకాల మార్పుల కోసం ఉద్యోగాలు మారే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఏదైనా ఉద్యోగపరంగా కొంతకాలం ఇబ్బందులు ఉన్నా కూడా చిట్ట చివరికి ఉద్యోగపరంగా మంచి అవకాశాలే వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఉద్యోగపరంగా ఎదుగుదల ఉంటుంది. కాకపోతే తోటి ఉద్యోగస్తుల యొక్క బెడద కానీ, పై అధికారుల యొక్క ఒత్తిడి కానీ, లేదా ఉద్యోగ కార్యాలయాల్లో అధిక విపరీతమైన టెన్షన్లు కానీ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఏదేమైనా వీటన్నిటిని మీరు సమర్థవంతంగా తట్టుకోగలిగే స్థితి అయితే మీకు ఉంటుంది. కాబట్టి కంగారు ఏం పడక్కర్లేదు, బ్రహ్మాండంగా ప్రయత్నం చేయండి. నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు అతి కష్టం మీద వస్తాయి. ఇంటర్వ్యూలు ఎక్కువ పాల్గొనాలి. అంటే ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతున్నారు కదా అని చెప్పేసి ఇంకా నాకు ఉద్యోగం రాదా, ఇంకా నన్ను ఎవడో తీసుకోడా అని అనుకోకండి. ఎందుకంటే సాధారణంగానే ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉంటున్న కాలంలో ఎక్కువ ప్రయత్నం చేస్తే తప్ప రావు. మీ టాలెంట్ని గుర్తించే వాళ్ళు ఎక్కడొక్కడ దొరుకుతారు. మంచి టాలెంట్ ఉంటుంది మీకు. కాబట్టి ప్రయత్నం చేయండి, ఉద్యోగపరంగా ఇబ్బందులు అయితే తొలగుతాయి. అయితే ఈ సంవత్సరం విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు కూడా ఆలస్యంగా వస్తాయి. కంగారు అయితే మాత్రం అస్సలు పడకండి. ఎక్కువ ఇంచుమించు మీకు ఆగస్టు దాటిపోవాలి లేదా జనవరి దాటిపోవాలి, ఈ సమయాల్లో ఎక్కువ అవకాశాలు కనపడుతుంటాయి. కాబట్టి కొంచెం కంగారు పడకండి. మళ్ళీ మొట్టమొదటి ఫస్ట్ 2-3 నెలల్లో కూడా కొంచెం అవకాశాలు బాగానే వస్తాయి. కంగారేం పడకండి. ఏదైనా ప్రభుత్వ ఉద్యోగాల కోసం మాత్రమే ప్రయత్నం చేసే వాళ్ళకి మాత్రం గడ్డుగాలంగా ఉండబోతోంది. కాకపోతే గురుబలం బాగున్న కారణం చేత ప్రయత్నం చేసుకున్నట్లయితే మొత్తం మీద అయితే ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కాకపోతే సులువుగా మాత్రం రావు. కంగారు పడకండి. బ్రోకర్లకి నమ్మి డబ్బులు ఇవ్వకండి. ముఖ్యంగా మీ టాలెంట్ మీద మీరు ఆధారపడండి. ప్రతి దానికి ఏదో ఒక మార్గం ఉంటుంది కదా, అంచేత ఆ మార్గాలు అన్వేషించడానికి ప్రయత్నం చేయండి. మీకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు అయితే మాత్రం వస్తాయి. కాకపోతే మీరు అనుకున్న ఉద్యోగమే రావాలి, మీరు అనుకున్నటువంటి ఏదో కేంద్రంలోనో లేకపోతే రైల్వేస్లోనో ఇంకోటో లేకపోతే రాష్ట్రంలోనో ఇదే కావాలని పట్టుకోకుండా ప్రయత్నం చేయండి. 2-3 రకాలుగా ప్రయత్నం చేయండి. ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగ అవకాశం అయితే మాత్రం మీకు చిట్ట చివరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కష్టము ఆలస్యము మాత్రం అవుతాయి. కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇక కోర్టు తగాదాల విషయం దగ్గర వచ్చేసరికి చాలా శాతం వాయిదాలు పడే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ఒక రంగం ఒక కొలిక్కు వస్తాయి. ఇంకా నాకు విజయం దక్కుతోందనే పరిస్థితులు వచ్చినా కూడా అది కూడా వాయిదాలు పడే పరిస్థితులే కనపడుతుంది. కాబట్టి కొంచెం టెన్షన్ అయితే పడకండి. గట్టిగా ప్రయత్నం చేసుకున్నట్లయితే కోర్టు వివాదాలు కూడా మీకు పరిష్కారమై చివరికైతే విజయం పొందుతారు. కాబట్టి విజయం పొందే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నెల అటు ఇట్లో మొత్తం మీద ఏదైతేనే మీకు సాధించుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ టెన్షన్ ఉన్నా కూడా తట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక పితృపూర్వక ఆస్తులు ఈ సంవత్సరం బ్రహ్మాండంగా మీకు సంక్రమిస్తాయి. ఎప్పటి నుంచో వివాదాలు కానీ, ఆస్తి వివాదాలు కానీ, పరిష్కారం అవ్వనటువంటి వివాదాలు కానీ ఈ సంవత్సరం బాగా పరిష్కారం అవుతాయి. అలాగే భార్యాభర్తల మధ్య లేదా అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, తల్లిదండ్రులకి, కుటుంబ సభ్యులకి, లేదా పెద్దనాన్నలు, పెద్ద తండ్రులు, ఇలా ఏ రిలేషన్ అయినా సరే ఈ రకంగా ఆర్థిక చిక్కులు కానీ లేదా ఆస్తి వివాదాల చిక్కులు కానీ ఇబ్బందులు కానీ ఉన్నట్లయితే మాట్లాడుకుని పరిష్కరించుకునే అవకాశాలు, మళ్ళా తిరిగి ఫ్యామిలీ రిలేషన్స్ బంధాలు పెంచుకునే అవకాశాలు, ఫ్యామిలీ రిలేషన్లో మీకు గౌరవం పెరిగే అవకాశాలు, మీకు రావాల్సిన ఆస్తులు సంక్రమించే అవకాశాలు, కూర్చుని మాట్లాడుకుని అన్ని రకాల విషయాలు చర్చించుకుని చక్కగా ఒక పద్ధతిగా పార్టీషన్లు చేసుకునే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. కాబట్టి అన్నదమ్ములతోటి, అక్క చెల్లెలతోటి వివాదాలు పరిష్కారం అవడం, ప్రేమ, అన్యోన్యత, ఆప్యాయత పెరగడం, పరస్పర సహకారాలు పొందడం జరిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి బాగుంటుందని చెప్పచ్చు రిలేషన్స్. అలాగే విడిపోయిన రిలేషన్స్ కూడా తిరిగి కలుస్తాయి. అయితే ఈ సంవత్సరం ముఖ్యంగా ఆర్థికంగా డబ్బు విపరీతంగా ఖర్చు అవుతుంది, కానీ ఆదాయం కూడా మీకు బ్రహ్మాండంగా వస్తుంది. కాకపోతే ఆ ఆదాయం పెట్టుబడుల రూపంలో కానీ లేదా ఏదో రూపంలో ఉండిపోతుంది. తద్వారా డబ్బు అయితే చేతికి కనపడకపోయినా కూడా మీకంటూ ఇన్వెస్ట్మెంట్ అయితే పెరుగుతూ ఉంటుంది. చక్కని ఆర్థికపరమైనటువంటి వ్యవహారం అంటే ఎక్కడ ఎలా పెట్టుబడులు పెట్టాలో, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలో, ఎలాంటి భూములు కొనాలో, ఎలాంటి ప్రాపర్టీస్ కొనాలో ఖచ్చితంగా మీకు అవగాహన వస్తుంది. ఇలాగే షేర్లో మాత్రం డబ్బులు పెట్టకండి, ట్రేడింగ్లో డబ్బులు పెట్టకండి, అప్పులు ఇవ్వకండి. మిగతా చాలా జాగ్రత్తగా జెన్యూన్గా ఉండేటటువంటి ఏదైనా సరే అలాంటి వాటిలో పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరం ముఖ్యంగా ఇళ్ల స్థలాలు కొనే వాళ్ళకి విపరీతమైన లబ్ధి కనపడుతోంది. గృహాలు కొనే వాళ్ళకి కలిసి వస్తుంది. ఇళ్ల స్థలాలు కానీ పొలాలు కానీ కొనుగోలు చేయగలుగుతారు. భూమి కొనడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. బంగారం కొనడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. పాలసీలు కట్టడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఇన్సూరెన్సులు కట్టడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. అలాగే ఈ టర్మ్ ఇన్సూరెన్సులు లాంటివి కట్టడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. హెల్త్ ఇన్సూరెన్సులు కట్టడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. భవిష్యత్తులో ఏదైనా ఫంక్షన్ రూపంలో రావడానికి సంబంధించిన పెట్టుబడులు పెట్టడం కానీ ఈ రకంగా భవిష్యత్తుని ఆలోచించి పెట్టుబడులు పెట్టే నిర్ణయాలు తీసుకుంటారని చెప్పచ్చు. తద్వారా మీకు బ్రహ్మాండంగా
ఇప్పుడు పెట్టే పెట్టుబడులు భవిష్యత్తులో మీకు వృద్ధి అవుతాయి. అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించడం కానీ, కొత్త ఇండస్ట్రీలు పెట్టడం కానీ, వాటికి అనుమతులు పొందడం కానీ, వాటికి సంబంధించినటువంటి పర్మిషన్లు గవర్నమెంట్ పరంగా లబ్ధులు పొందడం కానీ లేదా అవకాశాలు పొందడం కానీ ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి కొత్త వ్యాపారాలు పెట్టచ్చు, అనుకూలిస్తుంది, లాభాలు పొందగలుగుతారు. కొత్తగా ఏదైనా వ్యాపారంలో మార్పులు చేయాలన్నా కూడా అనుకూలిస్తుంది. కొత్త ఇండస్ట్రీలు పెట్టాలనుకున్నా, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టాలనుకున్నా కూడా విపరీతంగా లబ్ధి కనపడుతుంది. గవర్నమెంట్ పరమైనటువంటి లబ్ధి, సబ్సిడీలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటి కోసం ప్రయత్నం చేయండి. ముఖ్యంగా టెక్నికల్, టెక్నాలజీ, యంత్ర పరికరాలు, అలాగే గృహోపకరణ వస్తువులు, అలాగే ఫుడ్కి సంబంధించినటువంటివి, ఇలా ఇవన్నీ కూడా మీకు బాగా విపరీతంగా వ్యాపారాలు లాభిస్తాయి. అలాగే సొంతంగా ఏదైనా వ్యవహారం చేసినా కూడా, అంటే పార్ట్నర్షిప్ లేకుండా సొంతంగా ఎందులోనైనా సరే వ్యాపారంలో కానీ లేదా ఇండస్ట్రీలో కానీ వ్యవహారం చేసినట్లయితే ఎక్కువ లబ్ధి లాభాలు ఈ సంవత్సరం కనపడుతున్నాయి. కాబట్టి ముందడుగు వేయచ్చు మీరు. ఈ సంవత్సరం ముఖ్యంగా భూయోగం బాగా కనపడుతోంది. ముఖ్యంగా భూమి వల్ల లాభం, అంటే భూమి అమ్మినా లాభం వస్తుంది, భూమి కొన్నా లాభం వస్తుంది. కాబట్టి కొంచెం లిటికేషన్లు కానీ లేదా తక్కువ ఖరీదు భూములు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి విషయాలు అతి జాగ్రత్త తీసుకోండి. మొత్తం మీద రిజిస్ట్రేషన్ టైంలో కొంచెం ఆలస్యాలు అవుతుంటాయి, పెండింగ్లు పడుతుంటే కంగారు మాత్రం పడకండి. మొత్తం మీద అవుతాయి మీకు. ఈ సంవత్సరం ఎవరైతే గృహం కట్టాలనుకుంటున్నారో వాళ్ళకి గృహయోగం రాబోతోంది. గృహం కొనాలనుకుంటున్నారో కొనగలుగుతారు. విదేశీ గృహయోగ్యత కూడా కనపడుతుంది. విదేశాల్లో కూడా గృహాలు కొనడం, విదేశాల్లో కూడా భూములు కొనడం, రియల్ ఎస్టేట్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ముఖ్యంగా భూముల వల్ల లబ్ధి లాభం కనపడుతుంది. ఆగిపోయిన గృహ నిర్మాణాలు ఎదురుకు వెళతాయి, చిట్ట చివరికి గృహ ప్రవేశాలు జరుగుతాయి, అలాగే రావాల్సిన డబ్బులు వస్తాయి. అలాగే ఇదే బ్యాంకు రుణాలు కూడా మంజూరు అవుతాయి గృహాలకు సంబంధించినటువంటి. ఇలాంటి విషయాలు అనుకూలతలు అయితే కనపడుతున్నాయి. కాకపోతే టెన్షను, శ్రమ, పనులు ఆలస్యం, విపరీతమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి గృహ నిర్మాణ పనుల్లో. బాగా ఖర్చు అంటే మీరు ₹1,00,000 అవుతుంది అనుకుంటే ₹1,50,000 ఖర్చు అవుతుంది. ఈ రకంగా ఎస్టిమేషన్ ఒకటే ఖర్చు ఎక్కువగా ఉంటుంటుంది తప్ప పనులు అయితే చిట్ట చివరికి పూర్తవుతాయి. కొంచెం రుణాలు ఎక్కువ అవుతాయి అంతే. ఈ సంవత్సరం రుణ బాధల యొక్క ప్రభావం బాగా తీవ్రంగా ఉండబోతోంది. కాబట్టి కొంచెం అనవసరంగా ఈఎంఐల రూపంలో ఆన్లైన్ షాపింగ్లు చేయడం, ఈఎంఐల రూపంలో మనకు అప్పులు ఇస్తారు కదా అని ఏది పడితే అది కొనడం చేయకండి. ఎందుకంటే దుబారా ఖర్చు వల్ల, అనవసరమైన వస్తువుల వల్ల, వ్యామోహాల వల్ల విపరీతమైన ఖర్చు, రుణాలు, అప్పుల బాధలు, వడ్డీలకి సంపాదించినంత వడ్డీలు కట్టే పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం డబ్బుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. సాధారణంగా ఈ సంవత్సరం కొంచెం మీకు ఒక పరిపక్వత వస్తుంది డబ్బుల విషయంలో ఎలా ఖర్చు పెట్టాలో. అయినా ఇంకా కొంచెం ఆ యొక్క తొట్టుపాటుతనం ఉంటుంది, కంగారు పడి కొనేసే అవకాశాలు ఉంటుంటాయి. కాబట్టి డబ్బులుంటే కొనండి, అవసరమైతే కొనండి. అలాగే రుణం చేయవలసి వస్తే చెయ్యండి, కానీ అది అవసరానికి చేయండి. దానివల్ల మీకు ఎంత ప్రయోజనమో. కాబట్టి తద్వారా రుణ బాధల నుంచి అయితే చాలా శాతం బయటపడతారు. కొత్త రుణాలు మంజూరు అవుతాయి. కొంచెం గతంతో పోల్చుకున్నట్లయితే అప్పులు చాలా శాతం తగ్గుతాయి, మీకు రుణ బాధలు తగ్గుతాయని చెప్పచ్చు. ఈ సంవత్సరం ముఖ్యంగా వివాహాది శుభకార్యాలు జరగని వాళ్ళకి జరిగే అవకాశాలు, ఊగిసలాడుతూ ఉన్న సంబంధాలు కుదిరే అవకాశాలు, ఇష్టమైన వ్యక్తులతో పెళ్ళిళ్ళు కుదిరే అవకాశాలు, అలాగే ఎప్పటి నుంచో వివాహాలు అవ్వక ఇబ్బంది పడే వారికి వివాహ అవకాశాలు, రెండో పెళ్ళిళ్ళు, మూడో పెళ్ళిళ్ళు చేసుకునే వారికి అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. కాకపోతే ఈ సంవత్సరం కొంచెం నలుగులాట ఎక్కువగా కనపడుతుంది. కొంతమంది మీ యొక్క సంబంధాలు చెడగొట్టడానికి ప్రయత్నం చేసే వాళ్ళు ఉంటుంటారు. అలాంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు సాధారణంగా. ఉన్నా కూడా మీరేం బెంగ పెట్టుకోవద్దు. రావాల్సిన వాళ్ళు వస్తారు, చేసుకోవాల్సిన వాళ్ళు చేసుకుంటారు. మీ పెళ్ళిళ్ళు అయితే బ్రహ్మాండంగా, ఘనంగా, వైభవంగా మీరు అనుకున్నట్టే జరుగుతాయి. అలాగే సంతానం విషయంలో కూడా ట్రీట్మెంట్లు చేసుకునే వాళ్ళకి సంతాన యోగ్యత, సాధారణంగా జెన్యూన్గా ప్రయత్నం చేసేవారికి సంతాన యోగ్యత, ఇష్ట సంతాన యోగ్యత కనపడుతోంది. కాకపోతే ఎవరికైతే మిస్క్యారీలు అవుతూ ఉన్నాయో అలాంటి వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా గ్రహస్థితిని లేదా జాతక పరిశీలన చేసుకుని ఎదరికి వెళ్ళడం మంచిది. ఏదైనా ఈ సంవత్సరం ముఖ్యంగా నార్మల్ డెలివరీ అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. కాబట్టి సంతానపరంగా యోగ్యత ఉంది. ఎవరు ఇంకా నాకు సంతానం కలగదా, నేను గొడ్రాలని అనుకుని బాధపడేవారు కూడా ఏదో పూజ చేసుకోవడం వల్ల, ఏదో పునస్కారం చేసుకోవడం వల్ల, లేదా ఈ మంచి ట్రీట్మెంట్, మంచి డాక్టర్ దొరకడం వల్ల మీకు సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే ఈ సంవత్సరం సంతానం కోసం గట్టిగా ప్రయత్నం చేయొచ్చు. కారణం గురుబలం కూడా బ్రహ్మాండంగా కనపడుతూ ఉంది. కాబట్టి సంతాన యోగ్యత అయితే కనపడుతుంది. ఇక ప్రేమించినటువంటి వ్యక్తుల మధ్య పరస్పర విభేదాలు ఎదురైనా కూడా తిరిగి మళ్ళీ కలుస్తారు. అయితే అనుమానపు ఆలోచనల వల్ల కానీ లేదా కొన్ని రకాల వ్యవహారాల వల్ల కానీ దూరం అయ్యే అవకాశాలు ఉన్నా కూడా తిరిగి మళ్ళీ కలుస్తారు, అన్యోన్యంగా ఉంటారు, వివాహాల కోసం ప్రయత్నం చేస్తారు, ఇంట్లో ఒప్పించుకోగలుగుతారు, ఖచ్చితంగా వివాహాలు చేసుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అయితే వ్యామోహాలలో ఉన్నటువంటి ప్రేమికులు, శారీరక కోరికలు తీర్చుకోవడం కోసం ప్రేమించుకునేటటువంటి కామికులు, వీళ్ళకి ప్రమాదాలు, ఇబ్బందులు లేదా దొరికిపోయి అనవసరంగా అబాస్పాలవడాలు కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రేమ అనేటటువంటిది కామం కోసం కాదు, వివాహం చేసుకుని ధర్మబద్ధంగా బతకడానికి. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రేమికులకి అనుకూలంగా ఉంది. ఎవరైతే శారీరక కోరికలు తీర్చుకునే ప్రేమలో వ్యవహారాలు నడుపుతూ ఉంటారో వాళ్ళకి అబాస్పాలయ్యే అవకాశాలు, విడిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి నిజమైన ప్రేమలు నిలుస్తాయి,
అలాగే కామాలు పోతాయి. ఇక భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత విపరీతంగా ఉంటుంది. చిన్న చిన్న క్లాషులు, చిన్న చిన్న గొడవలు ఉంటాయి, కానీ ఎంత ఉన్నా కూడా మిమ్మల్ని ఎవరు విడదీయలేరు. చిన్న చిన్న వ్యవహారాలు ఉన్నా కూడా మాట్లాడుకుని సర్దుబాటు చేసుకునే అవకాశాలు, విడిపోయినటువంటి భార్యాభర్తలు కూడా కలిసే అవకాశాలు, కుటుంబ వివాదాలు పరిష్కారం చేసుకోవడం, మీరు అనుకున్న కోరికలు తీర్చుకోవడం, ప్రయాణాలు చేయడం, విహారయాత్రలు చేయడం, సరదాగా ఆనందంగా కాలం గడపడంతో పాటుగా సంతోషంగా ఉంటారు. విదేశీ ప్రయాణాల కోసం ఎక్కువగా ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు, ముఖ్యంగా విహారయాత్రల కోసం అలాంటివి. అలాగే విదేశాల్లో ఉద్యోగాలు సంపాదించడానికో చదువుకోవడానికో కూడా ప్రయత్నాలు బాగా చేస్తారు ఈ సంవత్సరం బాగా. అయితే మొత్తం మీద అయితే విదేశీ ప్రయాణ యోగ్యత మాత్రం ఆలస్యంగా ఉంటుంది, తొందరగా ఏది జరగదు. కొంచెం డాక్యుమెంట్ వ్యవహారాల వల్ల, లేకపోతే అక్కడ సరైనటువంటి అవకాశాలు రాకో లేట్ అవుతాయి, కానీ మొత్తం మీద పొందుతారు. డబ్బు కూడా ఖర్చు అవుతుంది బాగా, కానీ విదేశీ యోగ్యత అయితే కనపడుతుంది. విదేశాల్లో గృహయోగ్యత ఉంది, ఉద్యోగ ప్రాప్తి ఉంది, వ్యాపార ప్రాప్తి ఉంది, భూయోగము ఉంది, గ్రీన్ కార్డులు సంపాదించే అవకాశం ఉంది, పర్మనెంట్ కానీ వారికి పర్మనెంట్ అవకాశాలు కూడా ఎక్కువగానే కనపడుతున్నాయి ఈ సంవత్సరం. కాబట్టి కంగారేం పడకండి, కొంచెం ఆలస్యాలు అవుతాయి, ఇబ్బందులు పడతారు, కానీ పనులు అవుతాయి. ఎందుకంటే సాధారణంగా ఈ సంవత్సరం ఈ అర్ధాష్టమ శని ప్రభావాల వల్ల, కొంచెం ఈ గ్రహస్థితి ప్రభావాల వల్ల పనులు అయితే సజావుగా సాగవు, కానీ మొత్తం మీద చివరికి కష్టపడే వాళ్ళకి, పట్టుదల ఉన్న వాళ్ళకి అన్ని పనులు పూర్తవుతాయి ఈ సంవత్సరం. వీసాలు కూడా అంతే, వచ్చినట్టే వస్తాయి, లేదా చివరి దాకా వచ్చి ఇంకా పెండింగ్ పడిపోతుంటాయి, లేదా అపాయింట్మెంట్ లేట్ అయిపోతూ ఉంటాయి, లేకపోతే కనుక స్లాట్లు సరిగ్గా దొరకకుండా ఉంటూ ఉంటాయి. ఈ రకంగా లేట్ అయిపోతుంది అనమాట. మొత్తం మీద అయితే ఒకవేళ ఏదైనా వీసా రిజెక్ట్ అయినా మళ్ళీ ప్రయత్నం చేస్తే వస్తూ ఉంటుంది. కాకపోతే ఆ రిజెక్ట్ అయిన సమయంలో కంగారు పడిపోకండి. స్లాట్ల విషయంలో కూడా కొంచెం ఆలస్యాలు అవుతుంటే కంగారు పడకండి. విదేశాలు వెళ్ళే యోగ్యతలు ఎక్కువగానే కనపడుతున్నాయి. అయితే రావాల్సిన డబ్బులు కానీ, మొండి బాకాయలు కానీ అతి కష్టం మీద వసూలు అవుతాయి ఈ సంవత్సరం. నూతన వాహనాలు మాత్రం బ్రహ్మాండంగా కొనుగోలు చేయగలుగుతారు. మంచి మంచి వాహనాలు కొనుగోలు చేస్తారు, వాహనాలు మారుస్తారు, వాహనాల మీద పెట్టుబడులు పెడతారు బాగాను. యంత్ర పరికరాలు, వాహనాల ద్వారా డబ్బులు బాగా సంపాదించుకోగలుగుతారు. గృహోపకరణ వస్తువులు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, టీవీలు, ఫ్రిడ్జ్లు, మంచాలు, లేకపోతే టీవీ ఈ యొక్క రకరకాల ఏవైతే ఉన్నాయో వాషింగ్ మెషిన్లు ఉంటాయి కదా ఇంట్లో పరికరాలు అనేవి, ఇలాంటివి ఎవరికైతే లేవో ఇంట్లో వాళ్ళు ఈ సంవత్సరం కొనుగోలు చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. లగ్జరీకి సంబంధించినటువంటి ఖర్చులు బాగా పెడతారని చెప్పచ్చు. అలాగే బంగారం మీద, బంగారపు వస్తువుల మీద ఎక్కువగా పెట్టుబడులు పెడతారు. కొత్త కొత్త ఇండస్ట్రీలు పెట్టే అవకాశాలు, కొత్త కొత్త ఫ్యాక్టరీలు నడిపే అవకాశాలు, కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభం చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. వాటికి మంచి అనుమతులు లభించడం, సబ్సిడీలు, లోన్లు లభించే అవకాశాలు కూడా బాగా కనపడుతున్నాయి. వాటిలో లబ్ధి లాభాలు బాగా పొందగలుగుతారు. స్త్రీలకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం ఇండస్ట్రీల పరంగా. అయితే వివాహేతర సంబంధాల వల్ల సమస్యలు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం. కుటుంబంలో గొడవలు, వీటి వల్ల భార్యాభర్తల మధ్య విడిపోయే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి వివాహేతర సంబంధాలకి దూరంగా ఉండండి ఈ సంవత్సరం. ముఖ్యంగా ఈ సంవత్సరం కదా సాధారణంగా అది మంచిది. అయితే రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం అదృష్టవంతులు చెప్పచ్చు. ఎందుకంటే మీరు అనుకున్న రీతిలో, మీరు అనుకున్న కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే పదవి కానీ, లేకపోతే ఎంపీ పదవి కానీ, లేదా మంత్రి పదవి కానీ, లేదా నామినేటెడ్ పదవులు కానీ బ్రహ్మాండంగా వస్తాయి. మీకు ఎంత ప్రత్యర్థులు ప్రయత్నం చేసినా, ఎవరు మీ యొక్క పదవిని పాడు చేద్దామని చూసినా, మిమ్మల్ని ఎన్నికల్లో ఓడించుదామని చూసినా కూడా ఎవ్వరూ మిమ్మల్ని ఏమీ చేయలేరు. కారణం ఏంటో తెలుసా? మీకు ప్రజల్లో విపరీతమైన ఆకర్షణ ఉంటుంది, మీ మాట తీరు చాలా బాగుంటుంది. సాధారణంగా మోడీ గారి యొక్క రాశి కూడా ఇదే రాశి కాబట్టి ఇంచుమించు మీరందరూ కూడా ఆ రాశిలోకి వస్తారు. కాబట్టి సాధారణంగా మోడీ గారి యొక్క ప్రభావం మనకు తెలుసు కదా. ఎలాంటి ప్రత్యర్థునైనా సరే మాట తీరుతోటి మార్చగలుగుతారు, ప్రపంచాన్నే తన మాటతోటి ఆకర్షించుకోగలుగుతారు ఆయన. సరే, ఏది ఏమైనా అవన్నీ మనకు అనవసరం. ఈ యొక్క రాశిలో ఉండేవారికి ముఖ్యంగా ఈ మాట తీరువు, అలాగే రాజకీయ చతురత, ఎవరిని ఎలా తగ్గించాలో, వంచాలో, తుంచాలో, ఎవరిని ఎలా కంట్రోల్ చేయాలో, ప్రజలను ఎలా ఆకట్టుకోవాలో, ప్రజలకు ఎలా మేలు చేయాలో, ప్రజలను ఎలా మెప్పించి మళ్ళీ తన యొక్క వైపు తిప్పుకోవాలో అన్నీ బ్రహ్మాండంగా తెలుస్తాయి మీకు. తద్వారా ఏంటంటే ప్రత్యర్థులు ఉంటారు, పవర్ఫుల్గానే ఉంటారు, ఓడించే అవకాశాలు ఉంటాయి, కానీ వాటికి అవకాశాన్ని మీరు ఎవరు. కారణం ఏంటంటే మీలో ఉండే నీతి, నిజాయితీ, పట్టుదల, రాజనీతి బ్రహ్మాండమైనటువంటి స్థాయిలో మిమ్మల్ని మంచి స్థాయిలో కూర్చోబెడుతుంది. మంచి రాజకీయపరమైనటువంటి అవకాశాలు వస్తాయి. కాబట్టి కంగారేం పడకండి. ఇలా చెప్పాను కదా అని చెప్పేసి ఇంట్లో కూర్చుంటే పనులవ్వవు. ప్రతిరోజు ప్రతి క్షణం కష్టపడాలి, దాని గురించి ఆలోచించాలి, తపనపడాలి. ప్రత్యర్థుల్ని లూజ్గా తీసుకోవడానికి వీల్లేదు, ప్రజలు తెలివి తక్కువ వాళ్ళు అనుకోవడానికి వీల్లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించి రాజకీయ చతురత ఉపయోగించుకున్నట్లయితే కనుక మంచి స్థాయిలో మీరు కూర్చుంటారు రాజకీయ నాయకులు. కాబట్టి దైవ బలము, గ్రహ బలము అవసరము, వాటిని కూడా పట్టించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి ఈ సంవత్సరం యోగకాలం అని చెప్పచ్చు. మంచి అవకాశాలు వస్తాయి, సక్సెస్ వస్తుంది. ఓటీటీ రంగంలో అభివృద్ధిలోకి వెళ్తారు బాగాను, సీరియల్స్లో బాగా రాణిస్తారు. సినిమాల్లో కూడా టెక్నీషియన్గా కానీ, లేకపోతే యాక్టర్లుగా కానీ, డైరెక్టర్గా కానీ, ప్రొడ్యూసర్గా కానీ విపరీతమైన లబ్ధి లాభాలు పొందగలుగుతారు. అవార్డులు లాంటివి పొందే అవకాశాలు కూడా కనపడుతున్నాయి.
ఈ సంవత్సరం ముఖ్యంగా మీడియేటింగ్ చేసేవారు, మధ్యవర్తులు, కమిషన్ వ్యాపారస్తులు వీళ్ళందరికీ కూడా ఎక్కువ లబ్ధి లాభం కనపడుతున్నాయి. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అమ్మే వాళ్ళకి, దానికి రిలేటెడ్గా తయారు చేసే వాళ్ళకి, యంత్ర పరికరాలు తయారు చేసే వాళ్ళకి బాగా ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. టెక్నాలజీ, టెక్నికల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటి ఈ రంగాల్లో విపరీతంగా రాణిస్తారు. విద్యార్థులు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన కోర్సుల్లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేస్తే బంగారు భవిష్యత్తు ఉంటుంది మీకు. అలాగే విద్యార్థులు కొత్త కొత్త కోర్సులో జాయిన్ అవ్వడం కానీ, కొత్త కొత్త ప్రయోగాలు చేయడం కానీ, చదువుకున్న చదువుని ఈ యొక్క దేశానికి మన యొక్క పరిస్థితికి ఎలా వినియోగించుకోవాలో దానికి సంబంధించిన పరికరాలు తయారు చేయడానికి, ప్రయోగాలు చేయడానికి కానీ ఎక్కువగా విద్యార్థులు వాటి గురించి బాగా ఆలోచిస్తారు. అందులో ఈ రాశిలో ఉండేటటువంటి విద్యార్థుల యొక్క గొప్పతనం ఏమిటంటే కనుక ఎప్పుడు ఏదో ఒక ట్రెండ్ క్రియేట్ చేయాలి, ఇన్నోవేషన్ చేయాలి, ఏదో ఒకటి సాధించాలి, నేనంటే ఏంటో నిరూపించుకోవాలన్న తపన బాగా ఉంటుంది. అందులో ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బాగా కష్టపడతారు, చదువుకుంటారు, ప్రయోజకులు అవుతారు, ర్యాంకులు వస్తాయి. కాకపోతే మీకు బద్ధకం బాగా ఎక్కువ, అలాగే కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గుతూ ఉంటుంది, వ్యామోహాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. స్త్రీ పురుష వ్యామోహాలు కానీ, ప్రేమ వ్యామోహాలు కానీ, గేమ్స్ రకరకాలు కానీ ఇలాంటివి కొంచెం ఎక్కువ ఉంటాయి. వాటిని మీరు కట్ చేసుకోగలిగితే అసలు మిమ్మల్ని ఎవడూ పట్టుకోలేడు, అంత స్థాయిలోకి వెళ్ళిపోతారు. కాబట్టి వాటిని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక ఐటీ రంగాల వారికి ఈ సంవత్సరం యోగకాలం, మంచి అవకాశాలు వస్తాయి. కులవృత్తులు చేసుకునే వాళ్ళకైతే కనుక విపరీతమైన లాభాలు ఉన్నాయి. కులవృత్తులు అంటే ఏంటి? చాకలి, మంగలి, లేకపోతే కంసాలి, కమ్మరి, ఇలా ఇవన్నీ కులవృత్తులు. బ్రాహ్మణ, మా వైదికం కూడా కులవృత్తే. కులవృత్తిలో ఉండేవారికి డిమాండ్ బాగా పెరుగుతుంది. దేశ విదేశాల్లో కూడా డిమాండ్ బాగా పెరుగుతుంది. తాపి పని వారు అవ్వచ్చు, రకరకాలు వీటిలో బాగా రాణిస్తారు మీరు. అలాగే అయితే ఈ సంవత్సరం ముఖ్యంగా అర్ధాష్టమ శని ప్రభావం వల్ల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. దీర్ఘకాలిక రోగాలు వచ్చే అవకాశాలు, దీర్ఘకాలిక రోగాలు బోర్డర్లో ఊగిసలాడే అవకాశాలు, లేకపోతే నరాలకి సంబంధించి నిస్సత్తువ, మెడనొప్పులు, ఈ యొక్క కాళ్ళు పీకడాలు, ఇలాంటివి కళ్ళుకి సంబంధించినటువంటి వ్యాధులు, ఇలాగ శిరోబాధలు ఇవన్నీ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కాబట్టి దీర్ఘకాలిక రోగాల విషయంలో జాగ్రత్త తీసుకోండి. వ్యాయామం చేయండి, సమయానికి నిద్రపోండి, సమయానికి ఖచ్చితంగా తినండి. గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ లాంటి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తినండి. అలాగే వ్యాయామం ఖచ్చితంగా చేయండి, మెడిటేషన్ చేయండి, ఆధ్యాత్మిక చింతనతో ఉండండి, ఆర్గానిక్ ఫుడ్ తినడానికి ప్రయత్నం చేయండి. కుదిరితే కనుక మిద్దె తోట వ్యవసాయాలు చేసుకుని మీ అంతా మీరు పంటలు తింటే మీకు ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆ భూమిలో ఉన్న వాళ్ళు చక్కగా సొంతంగా పండించుకుని చక్కగా ఆర్గానిక్ ఫుడ్ తినడానికి ప్రయత్నం చేయండి. తద్వారా మీకు చక్కని ఆరోగ్యం కలుగుతుంది. ఏదేమైనా ఈ సంవత్సరం హెల్త్ కేర్ బాగా తీసుకోండి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. కారులు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎక్కడో ఆలోచిస్తూ నడపకండి. బళ్ళు నడిపేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. హెల్మెట్లు పెట్టుకోండి. చాలా జాగ్రత్తగా ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టినట్లయితే ఈ సంవత్సరం ప్రమాదాలు, యాక్సిడెంట్లు, హాస్పిటల్ పాలవడాలు, శస్త్రచికిత్సలు, అనవసరంగా టెస్టులకి డబ్బులు ఖర్చు పెట్టడాలు ఉండవు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరం ఆరోగ్యం ఇబ్బందిగానే ఉంది. వ్యవసాయదారులకి విపరీతమైన లాభాలు కనపడుతున్నాయి. మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. కొత్త కొత్త పంటలు వేయగలుగుతారు. చక్కగా టెక్నాలజీని, టెక్నికల్ని బాగా ఉపయోగించుకోగలుగుతారు. మంచి స్థాయిలోకి వెళ్తారు. గవర్నమెంట్ పరమైనటువంటి పథకాలు కానీ, సబ్సిడీలు కానీ, లోన్లు కానీ, లేకపోతే గవర్నమెంట్ పరమైనటువంటి లబ్ధులు బాగా పొందే అవకాశాలు వ్యవసాయదారులకు ఉన్నాయి. పంట లాభాలు బాగా కనపడుతున్నాయి ఈ సంవత్సరం. మెడికల్ రంగాల వారికి విపరీతమైన లాభం కనపడుతుంది. ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి స్వల్ప లాభాలు కనపడతాయి. ప్లాస్టిక్ సామాగ్రి అమ్మే వారికి స్వల్ప లాభాలు కనపడుతున్నాయి. ఫర్నిచర్ వారికి స్వల్ప లాభాలు కనపడుతున్నాయి. చేపలు, రొయ్యలు, పౌల్ట్రీ రంగాల వారికి సగం లాభం, సగం నష్టం కింద కనపడుతుంది. సిమెంట్, ఐరన్ రంగాల వారికి ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. శానిటరీ, టైల్స్ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళందరికీ ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ రంగాల వారికి విపరీతమైన లాభాలు కనపడుతున్నాయి. మోటార్ ఫీల్డ్, టెక్నీషియన్ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. అలాగే బుక్స్కి సంబంధించి రాసేవాళ్ళు, అమ్మేవాళ్ళు వీళ్ళందరికీ కూడా స్వల్ప లాభాలే కనపడుతున్నాయి. హార్డ్వేరు, పెయింట్ రంగాల వారికి ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. నర్సరీలు, పూలు, పళ్ళు ఇవి అమ్మేటటువంటి వారికి ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. తాపి పని, లేబర్ పని చేసేవారికి విపరీతమైన లాభం కనపడుతోంది. కిరాణా, హోల్సేల్ రంగాల వారికి ఎక్కువ లాభం కనపడుతోంది. ఫుడ్, ఆహారానికి సంబంధించినటువంటి అంటే హోటల్స్ అవ్వచ్చు, ఫాస్ట్ ఫుడ్లు అవ్వచ్చు, పానీపూరి సెంటర్లు అవ్వచ్చు, బజ్జీల వ్యాపారాలు అవ్వచ్చు, లేకపోతే పొద్దున సాయంత్రం వేసేటటువంటి టిఫిన్ సెంటర్లు అవ్వచ్చు, లేకపోతే ఇలాగ ఫాస్ట్ ఫుడ్ టిఫిన్లో, లేకపోతే ఏమైనా సరే ఆహార పదార్థాలు అమ్మేటటువంటి అన్ని రకాల వాళ్ళు అనుకోండి, వీళ్ళందరికీ విపరీతమైన డిమాండ్. క్యాటరింగ్ చేసే వాళ్ళకి విపరీతమైన డిమాండ్. వంట బ్రాహ్మలు, వంట కౌంటర్లు, లేకపోతే వంటకి సంబంధించినటువంటి ఫుడ్ చెఫ్లు వీళ్ళందరికీ విపరీతమైన డిమాండ్. ఆర్థిక లాభము, ధన ప్రాప్తి విపరీతంగా ఉంటుంది. ఈ రంగంలో ఈ సంవత్సరం డబ్బులు బాగా సంపాదించుకోగలుగుతారు అందరూ కూడా. కొత్తగా ఎవరైనా ఈ రకమైన రంగంలోకి వెళ్ళాలన్నా కూడా బాగా లాభం కనపడుతుంది ఈ సంవత్సరం. స్త్రీలకు ముఖ్యంగా మనోవ్యధ తగ్గుతుంది. అనుమాన పరిస్థితులు తగ్గుతాయి. కుటుంబ కలహాలు తగ్గుతాయి. కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఇంట్లో సఖ్యత పెరుగుతుంది. వివాహాది శుభకార్యాలు, సంతాన ప్రాప్తితో పాటుగా ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగ ఎదుగుదల, అలాగే ఏదైనా ఇండస్ట్రీలు కానీ లేదా
ఫ్యాక్టరీలు కానీ పెట్టే అవకాశాలు, వ్యాపారాలు పెట్టే అవకాశాలు, సొంతంగా ఇంట్లో ఏదైనా చిన్న చిన్న కుటీర పరిశ్రమలు పెట్టుకుని లబ్ధిని పొందే అవకాశాలు స్త్రీలకు ఎక్కువగా కనపడుతున్నాయి. గవర్నమెంట్ లబ్ధులు బాగా వస్తాయి మీకు ముఖ్యంగా. కాకపోతే నమ్మక ద్రోహాలు లేదా వాడుకుని వదిలేసే పరిస్థితులు, ఈర్ష్యా ద్వేషంతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడాలు, పుట్టిన నుంచి చెడు వార్త వినాలు, ఇరుగు పొరుగు వారితో ఇబ్బందులు, అత్తాకోడల మధ్య ఇబ్బందులు, కుటుంబపరమైనటువంటి చిన్న చిన్న ఇబ్బందులు కనపడుతున్నాయి తప్ప, ఆరోగ్యం పట్ల ఇబ్బందులు కనపడుతున్నాయి తప్ప మిగతా అన్ని విషయాల్లో స్త్రీలకు బాగుంటుంది. ఈ విషయంలో స్త్రీలు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనపడుతోంది. అయితే ఈ సంవత్సరం ముఖ్యంగా చాలా శాతం అనుకూలంగా ఉన్నా కూడా ఆరోగ్యపరంగాను, నరదిష్టి పరంగాను, రుణపరంగాను, ఆర్థిక పరంగాను, లేదా పనులు ఆలస్యం జరగడాలు, దీర్ఘకాలిక రోగాల ప్రభావాలు, అలాగే పనులు చాలా ఆలస్యంగా జరగడాలు, ఇలాంటి ప్రభావాలు కొంచెం ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు అయిపోవడాల్లో కొంచెం ఇలాంటి ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ముఖ్యంగా ఈ రాశివారు కొన్ని పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది. ఏమిటా పరిహారాలు అన్నట్లయితే కనుక శనికి, రాహువుకి, బుధుడికి జపతర్పణ హోమాలు, నవగ్రహ హోమం, సుదర్శన హోమం, చండీ హోమం, ఈ యొక్క జపతర్పణ హోమాలు చేయించుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం అంతా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే ఈ పరిహారాలు ఎలా చేయించుకోవాలన్నట్లయితే కనుక మీరు మాకు ఫోన్ చేసి మీ గోత్రాల పేర్లు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి ఈ పరిహారాలన్నీ కూడా మేము చేయించి దీనికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ చేసే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము చేయించే ప్రయత్నాన్ని చేస్తాము. దీనికి మమ్మల్ని సంప్రదించవచ్చును అని తెలియజేస్తూ, ఇక ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య 9 కాబట్టి ఈ సంఖ్యను వినియోగించుకోండి. అలాగే మీకు కలిసి వచ్చేటటువంటి వారాలు ఆదివారము, గురువారం బాగా కలిసి వస్తుంది. మీరు చేయవలసినటువంటి వార నియమాలు, మంగళవార నియమాలు, శనివార నియమాలు చేయడం చాలా మంచిది. మీకు కలిసి వచ్చేటటువంటి తారీఖులు 2, 3, 8, 12, 19, 21, 28, 30 తారీఖులు మీకు బాగా కలిసి వస్తాయి. కాబట్టి ఈ తారీఖులు, ఈ వారాలని వినియోగించుకునే ప్రయత్నం చేయండి. అంటే ఏదైనా మంచి పనులు చేసినా, ఏదైనా వ్యాపారాలు పెట్టినా, కొత్తగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా అలాగా. ఇక మీరు ఆరాధించవలసినటువంటి దేవతలు ఈ సంవత్సరం వెంకటేశ్వర స్వామి వారిని, ఈశ్వరుని ఎక్కువ ఆరాధన చేసుకున్నట్టయితే కనుక మీకు ఈ సంవత్సరం అంతా కూడా బ్రహ్మాండంగా ఉండబోతుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటానుకోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మీ యొక్క పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికే ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ, లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీ ఇంట్లో ఎవరికైనా సరే డబ్బు నిలబడకపోవడం, అలాగే వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు అయిపోవడం, అప్పుల బాధలు పెరగడం, అలాగే వ్యాపారస్తులకు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడం, ఇలాంటివి ఏమైనా జరుగుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వారికి ఇలాంటి లక్ష్మీ గణపతి యంత్రాలు ఉంటాయి. ఇవి కూడా మీరు గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి ఈ యంత్రానికి జపాలు, పూజలు, హోమాలన్నీ కూడా చేయించి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ యంత్రం పెట్టుకోవడం వల్ల ఇంట్లో కానీ, వ్యాపార సంస్థలు కానీ, ఆఫీసులు కానీ యంత్రం పెట్టుకోవడం వల్ల ధనజన వశీకరణ కలిగి డబ్బుకి ఇబ్బంది ఉండదు. అలాగే రుణబాధలు తగ్గుతాయి, డబ్బు కొదువ ఉంటుంది, ఎప్పుడు కూడా ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఈ యంత్రాన్ని మేము మీకు పంపించగలమో అని తెలియజేస్తూ, అలాగే నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, వ్యాపార సంస్థలు కానీ, ఇంట్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక దానికి ఇలాంటి నరఘోష యంత్రం ఉంటుంది. దీనికి కూడా మేము జపాలు, హోమాలు చేయించి మీకు ఈ కొరియర్ ద్వారా యంత్రం పంపించగలం. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, ఇంట్లో అందరికీ గొడవల కింద ఉండడం, నిద్ర పట్టకపోవడం, పీడకలాలు రావడం, ప్రయోగం బాబత్ అనుమానాలు ఉండడం, ఇంట్లో సుఖశాంతులు లేకపోవడం, ఇలాంటివి ఏవైనా ఉన్నట్లయితే కనుక అలాంటి వారికి అంటే శుభకార్యాలు చెడిపోతూ ఉండడం, ఇలాంటివి ఏవైనా జరుగుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. ఇలాంటి శూలిని దుర్గా యంత్రాన్ని కూడా మేము జపాలు చేసి, హోమాలు చేసి మీ గోత్రనామాలతోటి దాన్ని మీకు కొరియర్ చేసే ప్రయత్నం చేస్తాం. ఆ యంత్రం వల్ల ఇంట్లో ఉండే అన్ని రకాల సమస్యలు కూడా తొలుగుతాయి. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మీ పూర్తి జాతకాన్ని మేమే రాసి దాన్ని కంప్యూటర్లో DTP చేయించి ఇలాగ పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో పూర్తిగా మీ జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చదువుకోవచ్చు. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా
మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, దీనికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉంటే కనుక కామెంట్ల రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. లేదా ఏమైనా అనుమానాలు ఉంటే లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీకు సందేహాలకి సమాధానాలు మీకు తెలియజేస్తామని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.